ఈరోజు మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున సరస్వతి పుష్కరాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ యాప్ మరియు వెబ్సైట్ లాంచ్ చేయడానికి మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు సోదరులు దుద్దిల శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. మరి మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం కేవలం యాదగిరి గుట్ట వరకు పరిమితమై మిగతా టెంపుల్స్ని కానీ మిగతా మరి కార్యక్రమాలు ఏవైతే పండగలు అవి వచ్చినప్పుడు చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మొత్తానికి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవన్నీ కూడా అడుగంటిపోయినాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ నేను దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా సమ్మక్క సారలమ్మ జాతర నుంచి మొదలు పెడితే బోనాల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు మరి కొమరవెల్లి జాతర లాంటి జాతరలు కళ్యాణాలు ఈరోజు భద్రాద్రి కళ్యాణం అయితేనేమి ప్రతి చోట కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరి ఎప్పటికప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ మరి బస్సు విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ మరి అదేవిధంగా మెడికల్ దాంట్లో కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇబ్బందులు కలగకుండా కానీ పిల్ల తల్లులలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేయాలని కానీ మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఓల్డ్ ఏజ్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఈ విధంగా ప్రతి అంశం మీద కూడా దృష్టి సారించి మేము డిపార్ట్మెంట్ తరఫున సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మరి స్థానిక అధికారులు అక్కడ ఎక్కడ కార్యక్రమం జరిగితే అక్కడ అధికారులను పిలిచి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఎక్కడా కూడా చిన్న మరి ఇబ్బంది జరగకుండా భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మా డిపార్ట్మెంట్ డీసెంట్రలైజ్డ్గా ఉండే దాన్ని సెంట్రలైజ్డ్ చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.